Today, we'll discuss the pattern of the exam, the exam structure, what is required for the exam, what are the techniques, and what is the time period that is needed for the exam. What are the techniques and the time period that is needed for the exam. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఏం కావాలి, ఏం చదవాలి, దాంతోపాటు ఎగ్జామ్లో మనకి ఏం అడుగుతారు, దానికి సంబంధించి ఏం నేర్చుకోవాలి, దాని మీద కొంచెం ఫస్ట్ ఒక స్ట్రక్చర్ చెప్తాను చూడండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, the process itself takes 10 to 11 months. ఎగ్జామ్ ప్రాసెస్ అనేది దాదాపు 11 నెలలు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్, థర్డ్ స్టేజ్ పర్సనాలిటీ టెస్ట్. డోంట్ ఆస్క్ మీ ఏది టఫ్ ఏది ఈజీ అని. ఈ 3 స్టేజెస్లో ఏ స్టేజ్ టఫ్గా ఉంటుంది, ఏ స్టేజ్ తేలిగ్గా ఉంటుంది అని అడగొద్దు. ఈచ్ స్టేజ్ ఆఫ్ ద ఎగ్జామ్ రిక్వైర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ టాలెంట్. ద సబ్జెక్ట్స్ ఆర్ సేమ్, చదవాల్సిన సబ్జెక్ట్స్ ఒకటే, మనం నేర్చుకోవాల్సిన ఒకటే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ ఏంటి, ఇంటర్వ్యూ ఏంటో చూద్దాం. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ పరీక్ష. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓఎంఆర్ షీట్ ఉంటుంది. మీరు ఆన్సర్ అనేది బ్లాక్ పెన్తో రౌండ్ చేసి రావాలి, దానిలో రుద్ది రావాలి. ప్రిలిమ్స్లో స్క్రిప్ట్ రాయరు. యూ డోంట్ రైట్ ఎనీ స్క్రిప్ట్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ. మనం స్క్రిప్ట్ రాయడం కదా, ఉన్న వాటిల్లో ఆన్సర్ గుర్తుపెట్టుకుని రావాలి అంతే కదా, ఆన్సర్ని రికగ్నైజ్ చేయడం అంతే కదా అనిపిస్తుంది. బట్ క్వశ్చన్స్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆన్సర్లో మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. మైన్యూట్ డిఫరెన్స్ అంటే which of the following is not a fact, which of the following is incorrect, or which of the following statements are correct. అసలు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తించు, కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తించు. ఆర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఆప్షన్స్, which of the following options are correct with respect to Sarva Shiksha Abhiyan, with respect to Ayushman Bharat, with respect to Atmanirbhar Bharat. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విషయం మీద మనకి ఫుల్గా అవగాహన ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్లో తేల్చేస్తారు. చూడటానికి ఒక సింపుల్ క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ క్లారిటీ. న్యూస్ పేపర్ చదువుతుంటే మనకు చాలా తెలుస్తుంటాయి. ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, రైతులు నిరసనలు చేస్తున్నారని తెలుసు. బట్ ఫార్మ్ బిల్స్ లో ఎగ్జాక్ట్ గా లోపల 1, 2, 3, 4, 5 పాయింట్స్ ఏమున్నాయి అని ఎంతమందికి తెలుసు? తెలియదు, రైట్? అలానే
మనందరికి తెలుసు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి. వ్యాక్సిన్ డ్రైవ్ ఇండియాలో స్టార్ట్ అయింది మొన్న జనవరి 16వ తారీఖున. ఆన్ January 16th, Prime Minister launched vaccine drive. But how this Covaxin and how this Covishield was actually prepared? What the exact difference between Covaxin and Covishield is the question. So, మన ప్రిపరేషన్ లెవెల్ యాజ్ అన్ ఆర్డినరీ సిటిజన్ ఇంత ఉంటే సివిల్ సర్వీసెస్ కి క్లారిటీ ఎక్కువ ఉండాలి. సో గెటింగ్ దట్ క్లారిటీ ఇస్ అవర్ ప్రిపరేషన్. అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి మనం ఏమనుకుంటాం అంటే చాలా కష్టపడిపోవాలి, ఎన్నో బుక్స్ చదివేయాలి, ఏదేదో నేర్చుకోవాలి అనుకుంటాం. ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని బుక్స్ చదివినా క్లారిటీ is the most important thing. మీరు ఏ టాపిక్ చదివినా, ఏం చదివినా దానిలో 100% క్లారిటీ ఉండాలి. చదివేది ఏంటో మీ బ్రెయిన్లో అర్థం అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది, కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉంటాం. ఓకే, అలానే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 200 మార్క్స్కి జిఎస్, 200 మార్క్స్కి జిఎస్ పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్. అంటే యూ విల్ హ్యావ్ 100 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న, ఒక్కొక్క ప్రశ్న 2 మార్కులు అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 తప్పు చేసామనుకో నెగిటివ్ పోతుంది, క్వశ్చన్ వదిలేసామనుకో నెగిటివ్ పోదు. సో అన్లెస్ యూ నో ద ఆన్సర్, if you try to attempt it, if your guess fails, you are going to lose the marks. కొన్నిసార్లు అనవసరంగా పాస్ అయ్యే వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఉదాహరణకి 100 questions లో 50 పెట్టారు, 60 పెట్టారు. తర్వాత 10, 20, 30 questions రాళ్ళేసి వచ్చారు. ఆ రాళ్ళేసి నేను నెగిటివ్స్ పోయినాయి అనుకోండి, మొత్తానికి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. So negative marking is one thing which is really dangerous. Positive marks ఎంత ఇంపార్టెంట్ గెయిన్ చేయటం, నెగిటివ్ పోగొట్టుకోకుండా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ నెగిటివ్ పోగొట్టుకుండా ఉండాలంటే ఏం చేయాలి? డూ యూ థింక్ దట్ ఫస్ట్ ర్యాంకర్ నోస్ more than 60 answers, 50 answers? No. But first ranker or 10th ranker, or for that matter, the students who passed prelims might have prepared well for the exam. Exam munde ఊహించి ప్రిపేర్ అయ్యి వెళ్తారు. ఎలా? What is that preparation style? That is important. See, generally మనం అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం. Polity, history, geography, economy. We study all these subjects. Studying subjects is one perspective, is one side. Second side is 2020లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, 2019లో ఎలా ఉంది, ఫ్రమ్ 2022 లాస్ట్ 30 years 1990 వరకు ఆల్ యూపీఎస్సీ ఓల్డ్ సివిల్స్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవాలి. You'll get them in the internet and also in the bookshops. Last 30 years question papers collect చేసుకోవాలి. Every day take 30 questions, only 30 questions, and kindly master them. ప్రతిరోజు 1 గంట టైం తీసుకుని కేవలం 30 questions తీసుకుని వాటిని మాస్టర్ చేయండి. అంటే లాస్ట్ ఇయర్ 2020లో వచ్చిన క్వశ్చన్స్, అగ్రికల్చర్ మీద వచ్చిన క్వశ్చన్స్, పాలిటీ మీద వచ్చిన క్వశ్చన్స్, చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. అసలు ఎలా వచ్చింది? దానికి మీకు ఆన్సర్ రావాల్సిన అవసరం లేదు. అన్ని చదివాక నేను క్వశ్చన్ పేపర్ చేస్తానంటే సివిల్ సర్వీసెస్ సిలబస్ పలానా రోజు పలానా తారీఖు నాకు అయిపోయింది అనే ఫీలింగ్ ఎవరికి రాదు, ఎవరికి రాదు. ఓకే, దట్ ఈస్ ద థింగ్ అనమాట. అదొక ప్రాసెస్, అదొక సముద్రం.
దానిలో ఎవ్రీడే మనం పాత క్వశ్చన్ పేపర్స్ రిఫర్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ టిప్ టు పాస్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ అవుట్ మొదటి టిప్, ఫస్ట్ మనం చేయాల్సింది ఓల్డ్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్, అలానే సిఏపిఎఫ్ ఎగ్జామ్ అని చెప్పి యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, దాని జిఎస్ క్వశ్చన్ పేపర్స్, సిఏపిఎఫ్ ఎగ్జామ్ జనరల్ స్టడీస్ పేపర్. తర్వాత అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్ అని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్ అని చెప్పి యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, దాని క్వశ్చన్ పేపర్స్ జిఎస్ అన్ని. ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసుకుని ట్రెండ్స్ చూసుకోవాలి. కానీ బయట మెటీరియల్ కొన్నారనుకోండి, క్వశ్చన్ పేపర్ మెటీరియల్, వచ్చే ఆన్సర్లు తప్పులు ఉంటాయి. వాళ్ళ ఆన్సర్స్ మీద మీరు డిపెండ్ అవ్వకూడదు. మీ ఓన్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రతి దాని మీద రీసెర్చ్ చేసి. అందుకే ఎవ్రీడే ఓన్లీ 30 క్వశ్చన్స్, ఎవ్రీడే ఓన్లీ 30 క్వశ్చన్స్. ఫస్ట్ లో 30లో ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ రాదు, భయం వేస్తుంది. ఎంత భయం వేసినా యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. మనం కొంచెం ముందుకే వెళ్ళాలన్నమాట, ఎంత భయం వేసినా. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రెండో అంశం, సిసాట్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సిసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్. సిసాట్ లో వచ్చిన మార్కులు ప్రిలిమ్స్ రిజల్ట్స్ లో కౌంట్ అవ్వవు, కానీ సిసాట్ లో క్వాలిఫై అయితేనే జిఎస్ కరెక్ట్ చేస్తారు, అంటే జిఎస్ రిజల్ట్స్ బయటకు వస్తాయి. సిసాట్ లో 80 క్వశ్చన్స్ ఉంటాయి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో. చాలా మంది బీటెక్ వాళ్ళు మాకు అన్ని వచ్చు కదా డైరెక్ట్ గా ఎగ్జామ్కి వెళ్తారు. దట్స్ ఎ బ్లండర్, అది ఒక పెద్ద తప్పు. సిసాట్ ప్రాక్టీస్ చేయకుండా పరిష్కరించండి. లాస్ట్ 10 years నుంచి సిసాట్ స్టార్ట్ అయింది. లాస్ట్ 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, 9 క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. అన్ని క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకుని వారానికి ఒక సిసాట్ పేపర్, వీక్లీ ఒక సిసాట్ పేపరు, కష్టమో నష్టమో ప్రాక్టీస్ చేయండి. సిసాట్ లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, పర్టికులర్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కానీ ఇంగ్లీష్ మీడియం ఉన్న మంచి స్కూల్స్ లో చదవకపోతే కానీ ప్రాబ్లం ఏంటంటే, there is a syllabus, English comprehension and general comprehension. English comprehension, general comprehension, ఇది ఒక సిలబస్ లో ఉంటుంది. దీన్ని చూసి ఎగ్జామ్ లో విత్ ఇన్ ద గివెన్ టైం చేయడానికి భయపడతారు. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేనేం చేశాను తెలుసా, నాకు ప్రాపర్ స్కూలింగ్ లేదు, నేను కూడా అంత ఎక్స్పర్ట్ కాదు. కానీ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, న్యూస్ పేపర్స్, వేరియస్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను. అది చదివేటప్పుడు నేను బిగినింగ్ లో 15 ఏళ్ల క్రితం అవి చదివేటప్పుడు డిక్షనరీ పక్కన పెట్టుకునేదాన్ని. ప్రతి మీనింగ్ కొంచెం బద్దకిచ్చకుండా, సెంటెన్స్ అర్థమైపోయింది అనుకోకుండా ప్రతి దాని మీనింగ్ చూసుకుని రాసి పెట్టుకునేదాన్ని. దానివల్ల తర్వాత సిసాట్ ఇంట్రడ్యూస్ చేసిన సిసాట్ లో మంచి మార్క్స్ వచ్చాయి. నాట్ బికాస్ ఐ ప్రాక్టీస్డ్, ఎవ్రీడే ప్రాక్టీస్ చేశాను కాంప్రిహెన్షన్స్. ఎట్లా అంటే, ఎక్కువ చదివేదాన్ని, చదివి దానిలో ఉన్న విషయాన్ని అనలైజ్ చేసేదాన్ని. ఐ యూస్ టు రీడ్, ఐ యూస్ టు అనలైజ్ థింగ్స్. దాంతో కాంప్రిహెన్షన్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, జనరల్ కాంప్రిహెన్షన్, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ ఫర్ మీ. సో సిసాట్ అంటే భయపడేవాళ్ళు, ముఖ్యంగా కాంప్రిహెన్షన్స్ అంటే భయపడేవాళ్ళు, ఇట్స్ అ ఎవ్రీడే ప్రాసెస్ టు డెవలప్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ లో ఏంటంటే, మనం జనరల్గా చదువుతూ ఉంటాం కదా, చదివేటప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. బట్ యూ షుడ్ నాట్ స్టాప్ దేర్, యూ షుడ్ నాట్ స్టాప్ దేర్. మీరు ఏం చేయాలంటే, ప్రతి మీనింగ్ యూ షుడ్ టేక్ ఇట్ డౌన్, నోట్ ఇట్ డౌన్. ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ 6 months, ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ బ్లడ్. ప్రతి మీనింగ్, ప్రతి కాన్సెప్ట్
రాసుకుంటూ చదివితే అక్కడ చదివేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక 10-15 ఏళ్ళు నేను చదివాను. 2 minutes లో ఒక టాపిక్ నేను కంప్లీట్ చేయగలను. మీరు ఒక 6 months చదవండి, ఒక 3-4 minutes లో ఒక టాపిక్ కంప్లీట్ చేయగలరు. ఆ స్పీడ్ అలవాటు అవుతుంది. స్పీడ్ అలవాటు అయ్యి కొన్నిసార్లు ఏమవుతుందంటే తక్కువ చదవటం వల్ల, ప్రాక్టీస్ తక్కువ ఉండటం వల్ల మళ్ళీ చదవాల్సి వస్తుంది. కానీ ప్రాక్టీస్ ఎక్కువ ఉండటం వల్ల ముందు పారాగ్రాఫ్లో ఏముంది, ముందు సెంటెన్స్లో ఏముందో కాంప్రిహెండ్ ఫాస్ట్గా చేసుకోగలరు. సో మీరు ఏం చేయాలి, రోజు 2 న్యూస్ పేపర్స్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హిందూ, ఈరోజు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ చదవాలి. ఇట్ విల్ టేక్ మినిమం 3 to 4 hours టు కంప్లీట్ 1 న్యూస్ పేపర్. ఒక న్యూస్ పేపర్ చదవాలంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది. కానీ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఎందుకు తెలుసా? ఫస్ట్ 3 to 4 hours పట్టేది 6 months తర్వాత 1.5 hour పడుతుంది. కానీ ఫస్ట్ 6 నెలలు మాత్రం 3 నుంచి 4 గంటలు పడుతుంది. భయం వేస్తుంది, అమ్మో ఇంత టైం తీసేసుకుంటుంది న్యూస్ పేపర్ అని. కానీ చదవటం చాలా మంచిది. చదవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలానే న్యూస్ పేపర్స్లో అండ్ వేరే పేపర్స్లో ఏం చదవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎడిటోరియల్ పేజ్ చదవాలి. ఎడిటోరియల్ పేజ్ జనరల్గా ఇది ఫస్ట్ పేజ్. ఈరోజు న్యూస్ పేపర్లో ఇది ఫస్ట్ పేజ్, ఇదంతా ఫస్ట్ పేజ్ అనమాట. తర్వాత ఖచ్చితంగా చదవాల్సిన పేజ్ ఎడిటోరియల్ పేజ్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇది ఎడిటోరియల్ పేజ్. ఓకే, దీన్ని ఎడిటోరియల్ అంటారు. ఈ చిన్న పొడుగ్గా ఉన్న ఆర్టికల్ ఎడిటోరియల్ అంటారు. దాని కింద ఉన్న దాన్ని సెకండ్ ఎడిటోరియల్ అంటారు. దీన్ని లీడ్ ఆర్టికల్ అంటారు. ఈ పెద్ద ఆర్టికల్ లీడ్ ఆర్టికల్ అంటారు. సో ఈ పేజ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఉంటాయి. హిందూ పేపర్ లో ఈ పేజ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ఎడిటోరియల్ పేజ్ బాగా చదువుకోవాలి. ఎడిటోరియల్ పేజ్ న్యూ కమర్స్ అర్థం అవ్వాలంటే 1.5 hour 2 hours పడుతుంది. ఈ ఒక్క పేజ్ అర్థం అవ్వాలంటే 2 గంటలు మినిమం పడుతుంది. అట్లా పర్లేదు, ఎందుకంటే కేవలం నాలెడ్జ్ కోసమే కాకుండా CSAT కూడా ఈ పేపర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ది స్టూడెంట్స్ హూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్. ఓకే, CSAT ఈజీగా తీసుకోకండి లేదు. తర్వాత CSAT లో రీజనింగ్, అర్థమెటిక్స్ ఉంటాయి. అవి కూడా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత CSAT తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి. 1:12 మెయిన్స్ పిలుస్తారు. ఒక పోస్ట్ ఉంటే 12 మందిని మెయిన్స్ రాపిస్తారు. 1:12. ఈ మెయిన్స్ లో మనకి డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ అంటే ఆన్సర్స్ కూర్చుని రాయాలి. దేర్ ఆర్ టోటల్ 9 పేపర్స్. మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ మాత్రం క్వాలిఫైయింగ్, రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. ప్రాంతీయ భాషా పేపరు, ఇంగ్లీషు, ఈ 2 క్వాలిఫైయింగ్. మిగతా 7 పేపర్స్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ తీసుకుంటారు మార్క్స్. చాలా ఇంపార్టెంట్ 7 పేపర్స్. ఈ 7 పేపర్స్ లో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే, వ్యాసము రాయాలి, 2 వ్యాసాలు. జనరల్ ఎస్సే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ 2 essays, అంటే ఎస్సే రైటింగ్ అన్నమాట. జనరల్ ఎస్సే అంటే ఎస్సే రైటింగ్. తర్వాత GS 4 పేపర్స్ ఉంటాయి. ఎస్సే తర్వాత 4 GS పేపర్స్, GS1, GS2, GS3, GS4. GS1, GS2, GS3, GS4. GS1 అంటే హిస్టరీ, అంటే వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర, ఆర్ట్ అండ్ కల్చర్, మన సంస్కృతి. తర్వాత
ఆధునిక భారతదేశ చరిత్ర, ముఖ్యంగా స్వతంత్ర సమరం, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ పర్సనాలిటీస్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ లో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ ఇంక్లూడింగ్ బ్రిటిష్ పర్సనాలిటీస్ డ్యూరింగ్ దట్ టైం. ఈ సంవత్సరం మొన్న లాస్ట్ వీక్ మెయిన్స్ అయ్యాయి. లార్డ్ కర్జన్ మీద క్వశ్చన్ ఇచ్చారు. లార్డ్ కర్జన్ ఆయన బ్రిటిష్ గవర్నర్ జనరల్, ఆయన మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ ఇన్ డెప్త్ అన్నమాట. ఇది హిస్టరీకి సంబంధించి GS1 లో. జాగ్రఫీ, GS1 లో జాగ్రఫీ ఉంటుంది. తర్వాత ఈవెన్ జాగ్రఫికల్ ఫినామినా, డిజాస్టర్స్, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, సునామీస్, ఇలాంటివి కూడా చదువుకోవాలి. డిజాస్టర్ లాగా కాదు, జాగ్రఫికల్ ఫినామినా లాగా GS1 లో. అదే GS1 లో యూ హ్యావ్ సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్ అంటే మన చుట్టూ జరిగే అంశాలు. మన చుట్టూ జరిగే సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి? చిల్డ్రన్ ఇష్యూస్, చైల్డ్ రైట్స్, లేకపోతే డిజేబుల్డ్ పీపుల్, దివ్యాంగుల గురించి, లేకపోతే ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్, ముసలి వాళ్ళ గురించి, వృద్ధుల గురించి, లేకపోతే ఉమెన్ ఇష్యూస్, సఫాయి కర్మచారీస్, LGBTs. ఓకే, ఇవన్నీ కూడా సమాజంలో మన చుట్టూ జరిగే అంశాలు. అంతెందుకు మహిళలపై అఘాయిత్యాలు, రేప్స్ ఆన్ ఉమెన్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్, ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్. ఇవన్నీ కూడా మన చుట్టూ జరిగేవి. సోషల్ ఇష్యూస్ అంటే ఎక్కడి నుంచో ఊడిపడలేదు, మన చుట్టూ జరిగేవే సోషల్ ఇష్యూస్. మన చుట్టూ జరిగే అంశాలే సోషల్ ఇష్యూస్ అన్నమాట. అంటే GS1 లో మనకి ఏమొస్తాయి? హిస్టరీ గురించి వస్తాయి, జాగ్రఫీ గురించి వస్తాయి, సోషల్ ఇష్యూస్ గురించి వస్తాయి. వీటితో పాటు ఆర్ట్ అండ్ కల్చర్, మన ఆర్కిటెక్చర్ ఏంటి, మన టెంపుల్ స్టైల్స్ ఏంటి, మన డాన్సెస్ ఏంటి, మన కుజిన్స్ ఏంటి, డిఫరెంట్ కుజిన్స్, డిఫరెంట్ ఫుడ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి, మన ఫ్యామిలీ సిస్టమ్ ఏంటి, ఇవి కూడా ఉంటాయి. వీటితో పాటు కొన్ని జనరల్ అంశాలు కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కలిపితే ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఈస్ GS1. GS1 పేపర్ ఇది. ఓకే, సో బేసికల్గా మనం GS1 లో వరల్డ్ హిస్టరీ చదువుతాం, మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుతాం, జాగ్రఫీ చదువుతాం, సోషల్ ఇష్యూస్ చదువుతాం, కొన్ని జనరల్ అంశాలు కూడా చూసుకుంటూ వెళ్తాం అనమాట. ఇవన్నీ GS1 లో ఉండే అంశాలు. GS2 మెయిన్స్ జనరల్ స్టడీస్ 2 పేపర్లో బేసికల్ గా పాలిటీ సబ్జెక్ట్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన పొలిటికల్ సిస్టమ్, తర్వాత కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్, మన కాన్స్టిట్యూషన్ కి ఇంకో కాన్స్టిట్యూషన్ కి తేడా ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ కంపేర్ చేస్తాం, వి కంపేర్ దట్. అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, పంచాయత్స్, మున్సిపాలిటీస్, ఇవన్నీ చదువుతాం పాలిటీలో. పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ద ప్రెషర్ గ్రూప్, పొలిటికల్ పార్టీస్ ప్రెషర్ గ్రూప్స్, ఇవన్నీ. దీంతో పాటు we also study a subject called governance. గవర్నెన్స్ అంటే పరిపాలన ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరుగుతుంది, ఇవన్నీ సంబంధించి గవర్నెన్స్ అంటాం. we call it as governance. గవర్నమెంట్ విల్ గవర్న్, మీరు వినే ఉంటారు, we want minimum government, maximum governance. we want minimum government, maximum governance. అండ్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్. ఓకే, ఈ గవర్నెన్స్ ఎలా జరుగుతుంది? గవర్నెన్స్ అంటే రకరకాల పాలసీస్, రకరకాల స్కీమ్స్, గవర్నమెంట్ రోజువారీ, మోడీ గారు ప్రతిరోజు ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు. ఈ మధ్య రెగ్యులర్ న్యూస్ లో ఉంటున్నారు, అవునా? సో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇండియా ఎటు వెళ్తుంది, స్టేట్ లెవెల్లో ఎటు వెళ్తుంది, ఇవన్నీ కూడా వీటన్నిటి గవర్నెన్స్ అంటాం అన్నమాట. పరిపాలన. సో సమాచార హక్కు చట్టం, RTA యాక్ట్ అని, సిటిజన్ చార్టర్స్ అని,
తర్వాత ప్రగతి, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రగతి రకరకాల స్కీమ్స్, డిజిటల్ ఇండియా, తర్వాత స్టార్టప్స్, ఇవన్నీ కూడా మనం గవర్నెన్స్ లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు పవర్ సెక్టర్ లో మనం ఎలా ఉన్నాం, పావర్టీ ఎలివేషన్ ఎలా ఉంది, పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా గవర్నెన్స్ అన్నమాట. ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ద టాపిక్ కాల్డ్ గవర్నెన్స్. ఇదే GS2 లో వీ హ్యావ్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు. మీకు డౌట్ రావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కడి నుంచి చదవాలి అని. 90% of my preparation of IR, not only for GS but also for political science, as my option is political science. 90% నా IR ప్రిపరేషన్ న్యూస్ పేపర్స్, రకరకాల వెబ్సైట్స్ నుంచి. డైనమిజం చాలా ఎక్కువ ఉంటుంది IR. మీరు ఎప్పుడూ 1962 వార్ గురించి రాయకూడదు. ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో రాయాలి. 1962లో జరిగిన యుద్ధం గురించి జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోయింది. అర్థమైందా? ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ జస్ట్ నాలెడ్జ్ కోసం, అది దానిలో ఉండదంటే ప్రజెంట్ ట్రెండ్స్ రాయకూడదు. IRని నేను నేర్చుకుంది న్యూస్ పేపర్స్ నుంచే, మీరు నేర్చుకోవాల్సింది న్యూస్ పేపర్స్ నుంచే. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవ్రీ డే ప్రతి న్యూస్ పేపర్లో అట్లీస్ట్ 1 or 2 ఆర్టికల్స్ ఎడిటోరియల్ పేజ్లో IR గురించి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా 1 year ఫాలో అవుతే ఆల్మోస్ట్ మీకు IR అయిపోతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ లో IR కవర్ అయిపోతుంది చాలా వరకు. మీరు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. ఇంటర్నెట్ అంతర్జాతీయ సంబంధాలు కానీ ఏ టాపిక్ సంబంధించి కానీ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్, ఉదాహరణకి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవ గురించి చదువుతున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మీరు ఏం చేయాలంటే అసలు ఈ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్ అనే స్టేట్ ఎప్పుడు ఏర్పడింది, పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య గొడవ ఏంటి, వెస్ట్ బ్యాంక్ ఏంటి, గాజా ఏంటి, గాజా స్ట్రిప్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే మీకు ఇప్పుడు జరిగేది అర్థమవుతుంది. సో వెన్ఎవర్ యు రీడ్ ఎ న్యూ థింగ్, కైండ్లీ గో ఇన్ టు దట్ ఇన్ డెప్త్. ఒక కొత్త చదివినప్పుడు దాని లోపలికి వెళ్ళి 1 గంట టైం పట్టినా పర్లేదు రీసెర్చ్ చేయాలి. ఈవెన్ IR GS పేపర్స్ అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ లాస్ట్ 7-8 years GS మెయిన్స్ చూస్తే అంత బ్రెయిన్ స్పాంటేనిటీ ఎక్కువ బ్రెయిన్ వాడు రాసే కానీ పుస్తకాలు బట్టి రాసే కాదు. బ్రెయిన్ అంటే ఏంటి, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది కేవలం టెక్స్ట్ బుక్స్ అనే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుంది దాని మీద జరిగే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటి అంటే మీరు ఒక టాపిక్ చదివాక దాని మీద ఇన్ డీటెయిల్ డిగ్ చేస్తూ వెళ్ళి నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ ఒక్క రోజులో రాదు, లేయర్ బై లేయర్ అక్యూములేట్ అవుతుంది 1 year పాటు. స్లోగా అక్యూములేట్ అవుతుంది అన్నమాట నాలెడ్జ్. ఇట్లా చేయాలి. సో GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అమెరికా రిలేషన్స్, ఇండియా రష్యా రిలేషన్స్, ఇండియా చైనా రిలేషన్స్, ఇండియన్ డయాస్పోరా, ఇండియా ఏదైనా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటే దాని గురించి, ఇండియా అండ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇండియా అండ్ ద వరల్డ్ బ్యాంక్, అండ్ ప్రవాస భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మన సిలబస్. ఓకే, ఇండియాకి ప్రపంచంతో సంబంధాలు, ఇండియా ఏ సంస్థల్లో మెంబర్గా ఉంది, ఎక్కడెక్కడ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది, ఇండియా ప్రపంచం నుంచి ఏం కోరుకుంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇండియాకి సంబంధాలు ఎలా ఉన్నాయి, IMF, వరల్డ్ బ్యాంక్, WTO, ఇవన్నీ. ఇదంతా మన సిలబస్ GS2. తర్వాత GS3. GS3లో ఏం చదువుతాం, ఎకానమీ. ఎకానమీ అంటే చాలా మంది నాకు ఎకనామిక్స్ అంటే చాలా భయం అంటారు. మనం ఎకనామిక్స్ చదవం, ఎకానమీ చదువుతాం. అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్స్, కొన్ని బేసిక్స్ చదువుకుని ఎక్కువ ట్రెండ్స్ ఎక్కువ చదువుకుంటాం. ట్రెండ్స్ అంటే ఏంటి, ఉదాహరణకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకింగ్ రంగంలో NPA ప్రాబ్లం ఉంది. మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ లోన్స్ అండ్ నాట్ పేయింగ్ దెమ్ బ్యాక్ టు ద బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి తెలుసు విజయ్ మాల్యా కేసు. ఓకే, సో ఎకానమీ చూద్దాం, GDP గురించి,
ఇన్ఫ్లేషన్ గురించి, ఓకే, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, వీటన్నిటిని మనం వి కాల్ కంప్లీట్లీ యాజ్ ఎకానమీ. మనం దాన్ని పూర్తి స్థాయిలో ఎకానమీ అంటాం. GS3లో ఎకానమీ ఉంటుంది. ఎకానమీలో ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి తెలుసా? ఫుడ్ ప్రాసెసింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఓకే, ఇలాంటి MSME సెక్టర్, న్యూ స్కీమ్స్ ఫర్ పుషింగ్ అప్ ఇండియన్ ఎకానమీ, RBI ఇనిషియేటివ్స్, ఇవన్నీ టాపిక్లు వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదు అనుకోకూడదు. RBI ఈ విధంగా డిక్లేర్ చేస్తుంటే ఖచ్చితంగా అది మనకు సిలబస్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది ఎకానమీ గురించి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోవాలి. ఎకానమీకి సంబంధించి రకరకాల కమిటీస్ వస్తుంటాయి. ఆ కమిటీస్ వేశారు అంటే చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదంతా ఎకానమీ. ఎకానమీ కూడా మీరు మంచిగా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో కూడా చాలా వరకు కవర్ అవుతుంటారు, చదువుకుంటూ ఉండాలి. సో GS3లో ఎకానమీతో పాటు విల్ హ్యావ్ సెక్యూరిటీ ఇష్యూస్, భద్రతకు సంబంధించిన అంశాలు, సైబర్ సెక్యూరిటీ, మనీ లాండరింగ్, నక్సలిజం, టెర్రరిజం, ఓకే, బార్డర్ మేనేజ్మెంట్, సరిహద్దు గస్తీ, ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఇష్యూస్ అంటాం. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. మీ అందరికి తెలుసు ఎన్ని డిజాస్టర్స్ ఉన్నాయో. కొత్తగా బర్డ్ ఫ్లూ, ఎన్ని రోగాలు, ఎన్ని డిజాస్టర్స్, కరోనా పాండమిక్, ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్, తర్వాత లోకస్ట్ అటాక్, మిడతల దాడి, వాల్కనో ఎరప్షన్స్, ఇవన్నీ కూడా డిజాస్టర్స్. వీటన్నిటిని ఫ్లడ్స్, హైదరాబాద్ లో ఫ్లడ్స్ వచ్చాయి 4-5 నెలల క్రితం, 4 నెలల క్రితం భయంకరమైన ఫ్లడ్స్. సో ఆల్రెడీ 2020 మెయిన్స్ లో లాస్ట్ వీక్ ఫ్లడ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. 2016 లో ఫ్లడ్స్ బాగా వచ్చాయి, 2016 మెయిన్స్ లో కూడా వచ్చింది. ఫ్లడ్స్ ని ఎలా మేనేజ్ చేయాలి? ఎందుకంటే ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు ఎవరు పనిచేయాలి? సివిల్ సర్వెంట్స్. ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు పనిచేయాల్సిన సివిల్ సర్వెంటే కదా. అందుకని డిజాస్టర్స్ గురించి క్వశ్చన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. GS3లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇప్పుడు UPSC లో ట్రెండింగ్ టాపిక్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. తర్వాత GS3లో మనం ఏమేమి చదువుతాం? సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదువుతాం. SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ట్రెండింగ్ టాపిక్స్ వస్తాయి. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఇట్లా ఏదైతే బాగా ట్రెండ్ లో ఉందో అవే వస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఇస్రో ఏం చేస్తుంది, జాక్సా, జాపనీస్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, ఇవన్నీ ముఖ్యంగా మన ఇస్రో అచీవ్మెంట్స్. ఈ మధ్య కొత్త టాపిక్ శుక్రయాన్, శుక్రయాన్ అని చెప్పి కొత్త టాపిక్ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా న్యూస్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైతే న్యూస్ లో ఉందో వాటి మీద ఎక్కువ చూసుకోవాలి. ఇప్పుడు బాగా ట్రెండ్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే 5G టెక్నాలజీ, తర్వాత వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా ట్రెండింగ్ టాపిక్. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఇప్పుడు టాపిక్స్ అన్నమాట. ఆటోమేషన్, బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్. లాస్ట్ 1 వీక్ నుంచి వాట్సాప్ ప్రైవసీ అనేది చాలా న్యూస్ లో ఉంది. మీరు ఈరోజు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, వాట్ ఈస్ దిస్ ఇష్యూ ఆఫ్ వాట్సాప్ ప్రైవసీ? వాట్సాప్ లో ప్రైవసీ ఉండట్లేదంట, ఏంటి ఆ ఇష్యూ అంటారు. మనకి మన చుట్టూ జరిగేది మన సిలబస్, మన చుట్టూ ఏముందో అది మన సిలబస్, అది మనకు తెలియాలి. మనకు సంబంధం లేదనుకుంటే కుదరదు. ఓకే, వాట్సాప్ ప్రైవసీ ఇష్యూ న్యూస్ లో ఉంది అంటే ఏంటని అడిగేస్తారు డైరెక్ట్గా. ఓకేనా? సో ఇదంతా GS3 సిలబస్.
తర్వాత జిఎస్4 అంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ మనలో ఉన్న నైతిక విలువలు, మానవ విలువలు, మనలో ఉన్న నైతిక విలువలు, మనలో ఉన్న మానవ విలువలు, మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన యాటిట్యూడ్, మన యాప్టిట్యూడ్. ఉదాహరణకి, ఇఫ్ యూ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, హౌ యూ డెలివర్ సర్వీసెస్ క్వాలిటేటివ్లీ. రేపు నువ్వు కలెక్టర్ అయ్యాక ప్రజలకి నాణ్యమైన సేవలు ఎలా అందిస్తావు? టుమారో ఇఫ్ యూ బికమ్ కలెక్టర్, హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ? టుమారో ఇఫ్ యూ బికమ్ ఎస్పీ, how you are going to maintain law and order to protect the people as the best officer. Danlo, what values you should follow? Honesty, integrity, dedication, non-partisanship. ఎంత హానెస్ట్గా ఉంటావు, ఎంత ఇంటిగ్రిటీతో పనిచేస్తావు, పక్షపాతం లేకుండా ఎలా పనిచేస్తావు, తర్వాత గొప్ప వ్యక్తుల స్ఫూర్తి ఎలా తీసుకుంటావు, నీకు ఎవరు ఆదర్శ? నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నీకు ఎంతో మందిని చదివచ్చు ఉంటావు. వాళ్ళందరూ ఎవరు? గాంధీ, స్వామి వివేకానంద, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరిసా, నెల్సన్ మండేలా, వీళ్ళందరి గురించి ఎంతో కొంత తెలిస్తే నువ్వు మంచి అడుగుజాడల్లో నడుస్తావు. వెన్ యూ నో అండ్ వెన్ యూ రీడ్ అబౌట్ గ్రేట్ పీపుల్, దే విల్ ఇన్స్పైర్ యూ. ఆ ఇన్స్పిరేషన్ నీకు ఎక్కడ? ఎవరు నీకు? ఇది ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్, నాట్ ఇన్ ఎ సబ్జెక్టివ్ వే బట్ ఇన్ ఆబ్జెక్టివ్ వే. నిజంగా ఛాలెంజ్ వచ్చినప్పుడు మనిషికి పుస్తకాలు ఎన్నెన్నో చదువుతాం, కానీ బుక్ చదివినంత మాత్రాన యూ కెనాట్ బికమ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్లెస్ వి టెస్ట్ యూ ఇన్ ఏ రియల్ టైమ్ సిచ్యువేషన్. నిజంగా సమస్య వచ్చినప్పుడు కదా మనిషి ఏంటో తెలుస్తుంది. ఆ సమస్య నీలో పెట్టి హౌ యూఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు, ఎంత ప్రాక్టికల్ గా సాల్వ్ చేస్తావు. నువ్వు ఒక డిస్ట్రిక్ట్ లో ఎస్పీగా ఉన్నావు, అర్ధరాత్రి పూట దిశ ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయిని రేప్ చేసి రోడ్డు మీద చంపేశారు. హౌ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్, హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎన్షూర్ దట్ సిమిలర్ థింగ్స్ విల్ నాట్ బి రిపీటెడ్. ఓకే, ఒక ఊర్లో ఒక జిల్లాలో కలెక్టర్గా ఉన్నాం, ఒక ఊరు చాలా బ్యాక్వర్డ్ ఉంది, పిల్లల్ని పంపించట్లేదు స్కూల్కి, ఉన్న పిల్లల్ని కూడా తీసేస్తున్నారు స్కూల్లోంచి. పేరెంట్స్ ఆర్ నాట్ సెండింగ్ ద చిల్డ్రన్ టు ద స్కూల్స్. లేదా ఒక చోట ఎడ్యుకేషన్ కమిషనర్ ఉన్నాం, COVID-19 వచ్చింది, ఆల్ స్కూల్స్ ఆర్ క్లోజ్డ్, స్కూల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. కానీ ఇయర్ వేస్ట్ కాకుండా హౌ యూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద చిల్డ్రన్, ఆ పిల్లలందరికీ ఏ విధంగా మొమెంటం మెయింటైన్ చేస్తావు. ఇవన్నీ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్, ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్. వీటిని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? అంతేగాని పుస్తకాలు పట్టి కొడతావా, నువ్వు కలెక్టర్ అవుతావు కాదు. కలెక్టర్ అయితే దేశానికి ఎలా ఉపయోగపడుతుంది దాన్ని టెస్ట్ చేస్తారు ఎథిక్స్ అనే పేపర్లో. ఈ పేపర్ కి చాలా మంది ఏ బుక్ బాగుంటుంది అంటారు. బుక్ కాదు, లాస్ట్ 8 years క్వశ్చన్ పేపర్స్ తీసి అన్ని సాల్వ్ చేసి టైం ఉన్నప్పుడల్లా కేస్ స్టడీస్ పెట్టుకొని థింక్ చేస్తే, తర్వాత పేపర్లో వచ్చే ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాటికి సంబంధించి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 days బ్యాక్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, పిఎం కిసాన్ మనీ, ప్రధానమంత్రి కిసాన్ సంబంధించిన డబ్బులు more than 1,000 crores went for the beneficiaries who actually don't deserve it. ఎవరికైతే ఎక్కువ పొలాలు ఉన్నాయో, ఎవరైతే బాగా రిచో, 1000 కోట్లకు పైన డబ్బులు పిఎం కిసాన్ ఫండ్ వెళ్ళిపోయిందంట. అది చాలా తప్పు కదా. ఇది ఎగ్జాంపుల్. అలానే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వేజెస్ చచ్చిపోయిన వ్యక్తి అకౌంట్ లో పడుతున్నాయి. ఒక అబ్బాయి చచ్చిపోయి ఉంటే అతని అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. ఓకే, అలానే కోవిడ్ టైంలో బిహేవియర్ చేంజ్ ఎలా తీసుకొచ్చావు ప్రజల్లో? నువ్వు పోలీస్ కమిషనర్ హైదరాబాద్, చాలా మంది మాస్క్ వేసుకోకుండా రోడ్ మీద తిరుగుతున్నారు డ్యూరింగ్ కోవిడ్. హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ ఈ కోవిడ్ ని పాస్ కాకుండా బిహేవియర్ చేంజ్ ఎలా తీసుకొస్తావు?
నువ్వు ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తావు, ఎలా ప్రజలు మారుస్తావు, ఇవన్నీ కూడా ఎథిక్స్ లో అడుగుతారు మిమ్మల్ని. ప్రాక్టికల్ క్వశ్చన్స్ మన చుట్టూ జరిగేవే. ఒక ఏరియా ఉంది, ఒక అతను ఒక ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టాడు, విపరీతమైన పొల్యూషన్ వస్తుంది, చాలా పొల్యూషన్ ఉంది. ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన కంప్లైంట్ వచ్చింది. నువ్వు దాన్ని నిజంగా ఎలా టెస్ట్ చేస్తావు? విశాఖపట్నంలో ఒక 8 నెలల క్రితం స్టెరిన్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ లో. దాన్ని కేస్ స్టడీ ఇస్తాను. నువ్వు ఒక కలెక్టర్వి, నీకు రాత్రి 4 o'clock కాల్ వచ్చింది, తెల్లవారుజాము, ఇలా గ్యాస్ లీక్ అయింది, మనుషులు అల్లాడుతున్నారు. వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో? ఇదే ఎథిక్స్. ఎథిక్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎథిక్స్ లో ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మన కాన్షియస్ నుంచి వస్తాయి, టెక్స్ట్ బుక్ లోంచి రావు, మన అబ్జర్వేషన్స్ నుంచి వస్తాయి. సో దీనికి నేను ఇచ్చే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, యూపీఎస్సి లాస్ట్ 8 years నుంచి ఇచ్చిన ఎథిక్స్ పేపర్స్ మొత్తం స్టడీ చేయండి. ఏం చేయదు, 10 నిమిషాలు టైం తీసుకోండి, ఒక కేస్ స్టడీ చదవండి, ఈ రోజు ఆన్సర్ చేయండి, మళ్ళీ 1 week అయ్యాక అదే కేస్ స్టడీకి ఆన్సర్ చేయండి. మీలో ఎంత ఎవాల్యుయేషన్ వస్తుంది, మీలో ఎంత మార్పు వస్తుంది, మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఎవాల్యుయేట్ కూడా అవుతారు. అంటే నెక్స్ట్ ఇంకొంచెం బెటర్ ఆన్సర్ రాస్తారు. అట్లా బ్రెయిన్ పెరిగిద్ది అనమాట. సో ఎథిక్స్ లో 250 marks కి 150 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా తెచ్చుకున్నారంటే రాసే స్టైల్. ఓకే, ఇదంతా మెయిన్స్ అనమాట. దాంతో పాటు విల్ హ్యావ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ ఒకటి చూజ్ చేసుకుంటాం, 1 subject. దానిలో 2 papers ఉంటాయి, paper 1, paper 2. సో 4 GS papers, 1 essay paper, 2 optional papers, మొత్తం 7. 4 + 1 + 2 = 7. And each paper carries 250 marks. ప్రతి పేపరు 250 మార్కులు. ఈ 250 మార్కులు ఇంటూ 7 = 1750. 1750 మార్కులు. దీనిలో టాప్ లో ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1:2, 2.5. ఒక పోస్ట్ ఉంటే 2 కన్నా ఎక్కువ మందిని పిలుస్తారు. 1:2 అనుకోండి. సో మీ కేటగిరీలో మీరు టాప్ లో ఉంటే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. దాన్ని ఇంటర్వ్యూకి వెళ్తారు. దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటారు. జనరల్ గా అప్పుడు చూద్దాంలే, మనం ఇంటర్వ్యూకి అప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకుంటాం కదా, కాదు. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ తో పాటే 90% మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా పూర్తయిపోవాలి. Along with your prelims preparation, along with your mains preparation, your interview preparation should also be completed. Prelims preparation కి మెయిన్స్ ప్రిపరేషన్ తో పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అవ్వాలి. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే ఏంటి, ఎలా కంప్లీట్ చేసుకోవాలి, దీని మీద కొంతసేపు ఇప్పటి నుంచే ఒక ఐడియా ఇస్తాను చూడండి. ఫస్ట్ డాష్ అని మీరు ఒకటి ఫిల్ చేస్తారు మెయిన్స్ రాసరి. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకొక ఫామ్ ఫిల్ చేస్తారు. ఈ రెండింటిని కలిపి ఇంటర్వ్యూ బోర్డ్ దగ్గర ఉంటాయి. DAF అంటాం, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. DAF, డాఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్, డాఫ్ అంటాం అనమాట. సో ఈ డాఫ్ కు సంబంధించి మీరు ఏమేమి ఫిల్ చేస్తారు? మీ పేరు, మీ పేరెంట్స్ పేర్లు, మీ వయస్సు, మీ పేరెంట్స్ ప్రొఫెషన్, మీరేం చదువుకున్నారు, ఏ స్కూల్లో ఏ కాలేజ్లో ఏం చదువుకున్నారు, మీ హాబీస్ ఏంటి, మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, స్పోర్ట్స్ లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా, ఎప్పుడైనా లీడర్షిప్ రోల్ ప్లే చేశారా, ఎక్కడ పుట్టారు, ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో, మీ నేటివ్ జిల్లా ఏది, మీ నేటివ్ ప్లేస్ ఏది, మీ నేటివ్ స్టేట్ ఏది, మీకు ఏ స్టేట్ కార్డు కావాలనుకుంటున్నారు, మీకు IAS ఫస్ట్ కావాలా, IPS ఫస్ట్ కావాలా, IFS కావాలా, IRS కావాలా, ఏ సర్వీస్ మీకు ప్రిఫరెన్స్, ఏ రాష్ట్రం మీకు ప్రిఫరెన్స్,
చిన్నప్పటి నుంచి మీరు ఏమేం చేశారు? ఆ 2 డ్యాప్లు ఫిల్ చేస్తే నాకు తెలిసి మన జీవితం మొత్తం వాటిలో ఉండిపోద్ది. వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఎక్కడి నుంచి అయినా మొదలెట్టచ్చు. దీన్నే డ్యాప్ అంటారు. అంటే నీ చరిత్ర రాసిన ఒక అఫిడవిట్ లాంటిది. దానిలో చిన్నప్పటి నుంచి నువ్వు ఏమేం చేసావు, ఎప్పుడు పుట్టావు, ఏ ఊరు మీది, మీ ప్రాంతం ఎక్కడ, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు, ఏం చదువుకున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయి, మొత్తం ఉంటాయి. దాన్ని డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటారు. ఒకవేళ ఇంజనీరింగ్ 5 ఏళ్ళు చదివావా, బ్యాక్లాగ్స్ ఉన్నాయో కూడా అర్థమైపోతుంది. తప్పేం లేదు. డిగ్రీ అయిపోయాక 5-6 ఏళ్ళు వేస్ట్ చేసావా, అది కూడా తెలిసింది. ఏదున్నా పర్లేదు, దానికి మన సమాధానం చెప్పే విధానం బాగుండాలి. దానిలో ఏమున్నా పర్లేదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యావా, తప్పలేదు, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యావో సమాధానం ఉండాలి నీ దగ్గర. బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయో తప్పలేదు, కానీ ఎందుకు బ్యాక్లాగ్స్ ఉన్నాయో సమాధానం ఉండాలి. అలా మన చరిత్ర మొత్తం ఈ డాఫ్ లో ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి అసలు మనం ఏంటో మన పైన మనకు ఒక అవగాహన ఉండాలి. మనం ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. దాంతో పాటు చుట్టూ ఉన్న అంశాల పట్ల సమగ్రమైన అవగాహన ఉండాలి. You should have an in-depth and proper understanding about your circumstance, what is going on in our state, in our country, and you should be able to have an opinion on that. You should be able to comprehend an opinion on that. దాని మీద నీకు ఒక అవగాహన కలిగి ఉండాలి. దాని మీద around 25 to 30 minutes 5 people will conduct an interview. ఢిల్లీకి పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకుని మిమ్మల్ని అడిగి మీ గురించి అనలైజ్ చేస్తారు. ఎందుకు ఎనాలిసిస్ చేస్తారు తెలుసా? నెక్స్ట్ 30-35 years మీ చేతిలో ఒక చాలా ఇంపార్టెంట్ పొజిషన్ పెడతారు. ఇండియాని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. మీరు సివిల్ సర్వీసెస్ లో మీ కెరీర్ పూర్తయ్యేసరికి దాదాపు ఒక 15-16 రకరకాల పోస్టింగ్స్ చేస్తారు. ప్రతి దానిలో ఒక లీడర్ గా ఉంటారు, ప్రతి దానిలో ఒక ఇన్నోవేషన్ కావాలి, ప్రతి దానిలో ఒక ఎనాలిసిస్ కావాలి. దానికి మీరు సరిపోతారా లేదా టెస్ట్ చేయడానికి. జస్ట్ మీకు నాలెడ్జ్ ఉందా కాదా అని కాదు, అన్ని విషయాల్లో మీ వ్యక్తిత్వం బాగుందా, హౌ ఈజ్ యువర్ పర్సనాలిటీ, మీ పర్సనాలిటీ ఎలా ఉంది, మీ వ్యక్తిత్వం ఎలా ఉంది, దాని మీద మీ గురించి రీసెర్చ్ చేస్తారు. ఓకే, 5 పెద్ద వ్యక్తులు, దాదాపు అందరూ కూడా 50 సంవత్సరాల నుంచి ఆ పైన వయసున్న వాళ్ళే. యావరేజ్ 60-65 ఉంటాయి అందరూ కూడా. సో వాళ్ళు మనల్ని బాధ పెట్టరు, ఏడిపించరు. చాలా మంది ఐఏఎస్ ఇంటర్వ్యూ చాలా కష్టం అంటారు. నాకు తెలిసి అది ఇంటర్వ్యూ లాగా ఉండదు, ఒక ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. అది ఒక ఇంటర్వ్యూ లాగా ఉండదు, ఒక ఇంటరాక్షన్ లాగా ఉంటుంది అనమాట. చక్కటి ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. సో దీన్ని విన్ అవ్వాలంటే మీరు ఇప్పటి నుంచే ట్రైన్ అప్ అవ్వాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడిట్లో మీకు 3-4 టెక్నిక్స్ చెప్తాను. రోజుకి ఒక 5 to 10 minutes లేదా 15 minutes మెడిటేషన్ చేయండి. 5 to 10 minutes లేదా 15 minutes మెడిటేషన్ చేయండి. ఒక 15 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. మాక్సిమం ½ an hour మీ బాడీ మీద దృష్టి పెట్టండి. సో మెడిటేషన్ ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మొత్తం కలిపి ఒక ½ an hour ఖచ్చితంగా చేయండి. దానివల్ల ఫోకస్ పెరుగుతుంది. ఫస్ట్ థింగ్. రెండోది, డైలీ సేమ్ హ్యాబిట్స్ ఉంచుకోండి. అంటే ఒకరోజు ఎక్కువ నిద్రపోవటం, ఒకరోజు రాత్రంతా చదవటం, ఇలా కాకుండా ఒక రొటీన్ మెయింటైన్ చేయండి, ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. ఒక రొటీన్ మెయింటైన్ చేయండి, ఒక రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. నిన్న రాత్రి లాస్ట్ ఇయర్ అంటే మొన్న రిజల్ట్స్ లో 103rd ర్యాంక్ వచ్చిన అబ్బాయి సత్యసాయి కార్తీక్ ఈరోజు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాడు, ఐపీఎస్ ట్రైనింగ్కి. నన్ను కలవటానికి వచ్చాడు. తన గురించి మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. మీకు తన లైఫ్ స్టైల్ చెప్పాలి. రాత్రి 12 o'clock లైబ్రరీలో ఉండేవాడు, మళ్ళా పొద్దున 6:30 లైబ్రరీలో ఉండేవాడు. అంటే మధ్యలో ఓన్లీ 5 to 6 hours గ్యాప్. 4 years కంటిన్యూస్ ప్రిపరేషన్. బ్రేక్ తీసుకుని మొత్తం
4 years లో మాక్సిమం 15 days ఉంటుందండి. ఒక్కసారి తను ఒక ఈవెంట్ వెళ్ళాడు. వాళ్ళ చెల్లి పెళ్లి, ఓన్లీ ఫర్ 1 day, ఓన్లీ 1 sister, ఓన్లీ ఒక్కరోజే. తర్వాత తను సత్యసాయి కార్తీక్ ఫిలిమ్స్ 2-3 సార్లు పోయినప్పుడు తన పైన సెల్ఫ్ డౌట్ వచ్చేది, నా వల్ల అవుద్దాను. బట్ స్టిల్ ఆ డౌట్ ని పక్కన పెట్టి మళ్ళీ ఫైట్ చేయడం మొదలెట్టాడు. అసలు తను చిన్నప్పుడు స్కూల్కి సరికి వెళ్ళేవాడు కాదు. కొన్నిసార్లు 1%, 2% అటెండెన్స్ ఉండేది. హీ వాజ్ అ క్రికెటర్, ఎర్లియర్ రంజీ ఆడాడు, హైదరాబాద్ టీం ఇవన్నీ ఆడాడు, సత్యసాయి కార్తీక్ అని చెప్పి. క్లాస్ లో కూర్చొని నోట్స్ రాసేవాడు కాదు, సిలబస్ తెలియదు అని సివిల్స్ కొట్టాడు అంటే ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ అబౌట్ హిమ్ ఇస్ హార్డ్ వర్క్. జీవితాన్ని వదిలేశాడు. నేను చెప్తున్నాడు, మ్యామ్ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ 1 గంట కూడా వేస్ట్ చేయలేదు. ఈ ఇయర్ కూడా మళ్ళీ తనకు 103 ర్యాంక్ వచ్చిన మళ్ళీ ఊరికే మెయిన్స్ రాశాడు సరదాగా. ఇయర్ కూడా మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, జనరల్ ఫస్ట్ రోజు 2 hours బయటికి రా, మనం ఎంజాయ్ చేద్దాం, నువ్వు ఐపీఎస్ అయిపోయావు కదా. కానీ ఎగ్జామ్ ఇంపార్టెంట్ అనిపించి నేను బయటకు వెళ్ళలేదని. యూ కెన్ సీ హిస్ పిక్చర్స్ అండ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ద ఇంటర్నెట్. ఒక అబ్బాయి ఈ ఏజ్ లో 5 సంవత్సరాలు న్యూ ఇయర్ లేకుండా, 5 సంవత్సరాలు ఏ ఫంక్షన్ లేకుండా, 5 సంవత్సరాలు ఎటువంటి ఎంజాయ్మెంట్ లేకుండా ఒక చదువు మీద ఫోకస్ చేస్తే ఆ అబ్బాయి కన్నా అర్హత కలిగిన వాడు ఐఏఎస్ అవడానికి, ఐపీఎస్ అవడానికి ఇంకోటి ఉంటాడా? సో హీఈస్ ద బెస్ట్, హీ డిజర్వ్స్ ఇట్. దానికి కారణం హిస్ సాక్రిఫైస్, దానికి కారణం హిస్ హార్డ్ వర్క్. అలా కాకుండా నేను అన్ని ఎంజాయ్ చేయాలి, నేను బాగా ఫుల్గా టైం వేస్ట్ చేస్తాను, నెల 1 week లీవ్ తీసుకుంటాను, ఆ పండుగ ఈ పండుగని, నేను కలెక్టర్ అయిపోవాలంటే అలాంటి అబ్బాయిలు ఇండియాలో 100 మంది ఉంటారు, వాళ్ళే కలెక్టర్లు అవుతారు. మీరు అలా ఉంటే మీరే అవుతారు. మనం కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు. ఇప్పుడు అన్నాడు, ఈ 5 years నుంచి అప్పుడప్పుడు అనిపించేది ఎప్పుడన్నా, మా ఫ్రెండ్స్ నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ లైఫ్లో ఏది కోల్పోవట్లేదని. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపించింది అందరికన్నా నేను ఎక్కువ అచీవ్ చేశాను. నేనేం చెప్తాను తెలుసా? యు ఆర్ ద సన్ అమంగ్ ద స్టార్స్. స్టార్స్, బట్ యు హ్యావ్ బికమ్ ఎ సన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్టార్ ఎక్కువ వెలుగునిస్తుందా? సన్ ఎక్కువ వెలుగునిస్తారు. సూర్యుడే చుక్కల కంటే ఎక్కువ వెలుగునిస్తారు, అంతేనా? ప్రపంచాన్ని మార్చాలంటే మనం సాక్రిఫైస్ చేయాలి. మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే మనం ఎక్కువ సాక్రిఫైస్ చేయాలి. ఇదే నేను నా అబ్బాయితో చెప్పింది. నువ్వు సూర్యుడివి, వాళ్ళందరూ చుక్కలు వంటి వాళ్ళు. సూర్యుడు కొన్నిసార్లు కోల్పోతాడు, కానీ ఏం చేస్తాడంటే ఒక గొప్ప లక్ష్యం కోసం ఈ విల్ వర్క్. మీకు కూడా నేను చెప్పేది అదే, ఒక గొప్ప లక్ష్యం కోసం పనిచేయండి. దానిలో కొన్ని కోల్పోతాం, కొన్ని వదిలేసుకోవాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు డిప్రెషన్ వస్తుంది, మన వల్ల అవుతుందా అని. కానీ అవుతుంది, మన వల్లే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో హార్డ్ వర్క్ అనే కాన్సెప్ట్ మించింది లేదు. ఫోకస్, సాక్రిఫైస్ కి ఖచ్చితంగా రివార్డ్ వస్తుంది, ఖచ్చితంగా తిరిగి మనకు వస్తుంది. మనం బాగా ఫోకస్ చేసి కష్టపడి చేసామనుకోండి, మనకు రిటర్న్స్ గ్యారంటీ వస్తాయి. దానికోసం మనం వెయిట్ చేసి కష్టపడాలి, అంతే. ఈ సూత్రాన్ని నమ్మినోడు ఎవరు జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. దీన్ని నమ్మండి. సో కమింగ్ బ్యాక్, ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో మన ప్లానింగ్ ఎలా ఉండాలి? స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం ఏ ప్లానింగ్ తో ముందుకెళ్ళాలి, మన ప్లానింగ్ ఎలా ఉండాలి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ లో. ఫస్ట్ థింగ్, మనం రోజుని డివైడ్ చేసుకోవాలి. సే ఎవ్రీడే 24 hours ఉందనుకోండి. ఫస్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో 24 hours టైమే. ఫస్ట్ ర్యాంకర్ దగ్గర నుంచి, మోడీ గారి దగ్గర నుంచి, బిల్ గేట్స్ దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి నా దగ్గర వరకు, వి ఆల్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్. దేవుడు ఒకటి మాత్రం అందరికీ సమానంగా ఇచ్చాడు, రోజుకి 24 గంటలు. బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్, హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రయారిటైజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 24 గంటల్లో మనం ఏ విధంగా డిఫరెన్స్ చేయగలం ఇంపార్టెంట్.
ఓకే, ఫస్ట్ డైలీ ప్లాన్, వీక్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్ ఇది ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఒక రోజుని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే మనకి మొత్తం షెడ్యూల్ వచ్చేస్తుంది. అసలు ఈ రోజుని ప్రాపర్గా ఉపయోగించుకునే ముందు ఐ విష్ టు టెల్ యూ వన్ థింగ్. చాలా మంది పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకుని పెద్ద పెద్ద సిలబస్ వేసుకుని ఆ రోజులో అది కంప్లీట్ చేయకుండా బాధపడతారు. అయ్యో అయిపోలేదు అని ఫీలింగ్ మనసులో ఉండిపోతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. డైలీ 24 hours ఉందనుకోండి, ఒక 10 hours తీసేసేయండి. మనకి 14 hours మాత్రమే ఉంది యాక్చువల్గా. దో వీ సే దాట్ వీ హ్యావ్ 24 hours ఆఫ్ టైం, ఒక 10 hours మన చేతిలో ఉండదు. వీ నీడ్ టు స్లీప్, వీ నీడ్ టు పర్ఫార్మ్ అవర్ డైలీ రొటీన్. వీటన్నిటికీ 10 గంటలు కాంక్రీట్గా టైం వెళ్ళిపోద్ది, అవునా కాదా? 10 hours పక్క వెళ్ళిపోద్ది. అంటే మన చేతిలో ఎంత ఉన్నట్టు? 14 hours. ఈ 14 hours ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇంపార్టెంట్. పొద్దు నుంచి రాత్రి దాకా ఇఫ్ యూ సిట్ అండ్ స్టడీ కంప్లీట్ గా బోర్ కొట్టేస్తుంది. ఒకటే సబ్జెక్ట్ పట్టుకుని ఎదురు కూర్చుని తలపేసుకుని గడేసుకుని ఏం చేయాలి? ఒక 4 hours న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, నోట్ మేకింగ్. ఇంకొక 4 hours 2 subjects, 2 hours polity, 2 hours history, or 2 hours geography, 2 hours economy. ఇంకొక 4 hours ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఫిలిమ్స్ టెస్ట్ ప్రాక్టీస్. ఇట్లా మన షెడ్యూల్ని 2 hours 1.5 hour 3 hours లాగా షెడ్యూల్ని డివైడ్ చేసుకోవాలి. పొద్దున సాయంత్రం దాకా ఒకటే పెట్టుకుని కూర్చోవాలి. దానివల్ల ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో నేను నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ షెడ్యూల్, ఆఫ్టర్నూన్ షెడ్యూల్, నైట్ షెడ్యూల్ ఉంటుంది. అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. మార్నింగ్ 5కి లెగుస్తాను. మార్నింగ్ ఐ గెట్ అప్ at 5 o'clock. 5:30 to 7 ఐ డూ కంపల్సరీ ఎక్సర్సైజ్. 5:30 to 7 అది 100%. ఐ టేక్ బ్రేక్ వన్స్ ఇన్ 1 month. మార్నింగ్ ఎక్సర్సైజ్ మాక్సిమం హెల్త్ బాగాలేకపోతే ఏదైనా బాగా ఒక్క రోజు మాత్రం నెలలో బ్రేక్ తీసుకుంటాను. సో మీరు కూడా ఒక షెడ్యూల్లో ఎక్కువ బ్రేక్ చేయకండి, దానివల్ల మనం మానసికంగా వీక్ అయిపోతాం. ఓకే, సో ఒక షెడ్యూల్ ఫాలో అవ్వండి, దానికి ఒక షెడ్యూల్ వేసుకోండి. సో మార్నింగ్ షెడ్యూల్, ఆఫ్టర్నూన్ షెడ్యూల్, నైట్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ని తూచా తప్పకుండా పాటించు. సో ఇంత చేసిన మనం అనుకున్న పనులన్నీ అవ్వవు, అనుకున్న చదువంతా అవ్వదు. మీకు ఓన్లీ ఒక టెస్ట్ చెప్తున్నాను, మీరు ఫోకస్డ్గా పనిచేశారా లేదా డే మొత్తం మీరు అనుకున్న లక్ష్యం పట్ల? 100% అన్ని చేసేసారా లేదా అని కాదు. ఆ డేలో మీరు 1 hour కన్నా టైం వేస్ట్ చేస్తే యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అని రాసి పెట్టుకోండి. ఓన్లీ టెస్ట్, మాక్సిమం 1 hour టైం వేస్ట్. అంతకు మించి టైం వేస్ట్ ఉండకూడదు, అంతకు మించి ఎక్కువ టైం వేస్ట్ ఉండకూడదు. మాక్సిమం 1 hour టైం వేస్ట్ అంతే. 1 hour కన్నా ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మాత్రం మన ఫెయిల్యూర్ అక్కడే ఉంది. ఓకే, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది? మనకి టైం వేస్ట్ ఎక్కడ అవుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ సోషల్ మీడియా, తర్వాత ఇమీడియట్ ఫ్రెండ్స్, తర్వాత మన ఓన్ థాట్స్. ఈ మూడిట్లో టైం వేస్ట్ అవుతుంది. సోషల్ మీడియా, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల ప్రభావం, మన వల్ల వాళ్ళ వల్ల మన మైండ్లో వచ్చే థాట్స్, వీటిలోనే మన టైం వేస్ట్. ఈ మూడింటిని మనం మినిమైజ్ చేసుకుంటే, అసలు వద్దని కాదు, మినిమైజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ వచ్చింది, 20 minutes, half an hour మాట్లాడే బదులు 2 minutes. అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నేను చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పి రోజు డబ్బా కొట్టద్దు ఎవరికి. మినిమం చెప్పండి బయట ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సివిల్స్ మీరు ప్రిపేర్ అవుతున్న విషయం ఎంత తక్కువ మంది చెప్తే మీరు ఎంత ప్రాపర్గా వెళ్ళగలరు, ఎంత తక్కువ మంది చెప్తే అంత ప్రాపర్గా వెళ్ళగలుగుతారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఐ కెన్ గివ్ యూ సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మీరు మీ థాట్స్, డిప్రెషన్ ఇవన్నీ రాకుండా చూసుకోండి. ఎక్కువ మంది 10 రోజులు, నెల రోజులు వీక్ అయిపోయేది ఎప్పుడు తెలుసా? ఎక్కువ డిప్రెషన్ వచ్చినప్పుడు. ఫస్ట్ 10 రోజులు ప్రిపేర్ అవుతే బాగానే ఉంటుంది, తర్వాత
మన వల్ల ఇద్దా? ఎవరో ఒకరు ఏదో చెప్తారు, అమ్మో 4 ఏళ్ళు చదివాడు అబ్బాయి పాస్ అవ్వలేదు, నువ్వు అవుతావా అని. నెవర్ కంపేర్. అండ్ పక్కవాడు మీకు చెప్తున్నప్పుడు వాడికి అసలు ఆ విషయం మీద అవగాహన ఉందా, వాడు కనీసం ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడా అని చూసుకోండి. ఓకే, జనరల్ గా సివిల్ సర్వీసెస్ మీద అసలు విషయానికంటే రూమర్స్, మైండ్ పాడు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాకుండా ఫస్ట్ ఎదుటివాడు సలహా తీసుకునేటప్పుడు వాడి వర్తినెస్ ఏంటి, ఏం చదువుకొచ్చాడు, అసలు ఈ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ స్టేజ్ వరకు వెళ్ళాడు, ఇది చూసుకోండి. తర్వాత మన ఓన్ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్. మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇఫ్ యూ కెనాట్ సాల్వ్ ఇట్, డోంట్ టేక్ ఇట్ టు యువర్ హెడ్. ఇంట్లో అలా ఉంది ఇలా ఉంది, సగం మంది ప్రిపరేషన్ పోయేది తెలుసా, ఇంట్లో సమస్యలు. ఎవరో ఒకళ్ళు ఆగరు, ఏదో ఒక విషయం ఫోన్ చేసి మనకు చెప్పేస్తారు, చెప్పాగానే మన బ్రెయిన్లో అదే తిరుగుతుంటుంది. ఈ ఇంట్లో సమస్యలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసారు. మీరు సాల్వ్ చేయగలిగితే చేయండి, సాల్వ్ చేయలేని సమస్యలు పెట్టుకుని బ్రెయిన్ పాడు చేసుకోవాలి. ఎంత డిస్కనెక్ట్ అవుతే ప్రిపరేషన్ స్టేజ్ లో అంత మంచిది. పర్టికులర్ గా ఇంకొక సమస్య, ఆల్మోస్ట్ సివిల్స్కి వచ్చే వాళ్ళందరూ ఇంజనీరింగ్, ఎంబీఏ ఇట్లా చదివిన వాళ్ళు. ఏదో ఒక ఉద్యోగం వాళ్ళ ఫ్రెండ్స్కి వస్తూ ఉంటుంది, రాగానే వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను కాగ్నిజెంట్లో చేరాను, నేను దానిలో చేరాను అని చెప్పి. సో మన చుట్టుపక్కల అందరూ సెటిల్ అయిపోతున్నారు, లేదా పెళ్లి కార్డు తీసుకొస్తారు, మన చుట్టుపక్కల అందరూ, మన ఫ్రెండ్స్ అందరూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు, మనం మాత్రం దీన్ని బట్టి కూర్చున్నాం అనే ఫీలింగ్. ఇవన్నీ మీకు కూడా వస్తాయి, అందరికి వచ్చే మీకు కూడా వస్తాయి. వీటన్నిటి నుంచి ఎంత తొందరగా బయటకు వస్తుంది మంచిది. ఫీలింగ్ రావద్దని నేను చెప్పట్లేదు, వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మీ చదువు మీద ఫోకస్ చేస్తే అంత మంచిది. సో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. వీటిని తగ్గించి, అంటే ఏం చెప్పాను, సోషల్ మీడియా, ఇమీడియట్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్, పక్క నుండి మన ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ ఇష్యూస్, అండ్ ఫైనలీ మన ఓన్ డిప్రెషన్ అండ్ థాట్స్. ఇవే మన డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్ వచ్చినాయి అనుకోండి, వారం 10 రోజులు, నెల రోజులు అవుతుంది, మళ్ళీ బయటకు వచ్చేసరికి 2-3 సబ్జెక్టులు అయిపోయి ఉంటాయి. ఇంకా భయం వేసిపోతుంది, నాకు ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లా, ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లా. తర్వాత సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకొక ప్రాబ్లం ఉంది. సివిల్ సర్వీసెస్ లో అసలు మన సిలబస్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్. కొత్తగా ఈ మధ్య కొన్ని అగ్రికల్చర్ క్వశ్చన్స్ అలాంటివి కూడా వస్తాయి. ఇవన్నీ చాలా డైవర్సిఫైడ్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ మన బ్రెయిన్ లోకి ఒకలాగా వెళ్ళవు, రకరకాల సబ్జెక్టులు కదా, ఏదో సబ్జెక్ట్ మనకు రాదనే ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఉదాహరణకి నాకు జాగ్రఫీ ఎంత చదివినా ఎగ్జామ్ రాసి వస్తా కానీ నాకు అది వీక్ అనే ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క వ్యక్తికి 1 or 2 సబ్జెక్ట్స్ రావనే ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ బాగా వచ్చేసి, కొన్ని సబ్జెక్ట్స్ లో వీక్ అని. అది మీకే కాదు, ఫస్ట్ ర్యాంకర్ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. అన్ని సబ్జెక్టులు ఒకేలాగా వస్తే వాళ్ళు మనుషులు అవరు, దేవుళ్ళు అవుతారు. ఆ ఫీలింగ్ ఏమవుద్దంటే, ఒక సబ్జెక్ట్ చూసి భయపడి ఇంక మనం ఫెయిల్, మన వీక్ అనే ఫీలింగ్ లో ఉంటాం, మనం రాయలేమేమో ఎగ్జామ్ అని చెప్పి. ఒక సబ్జెక్ట్ లో 2 సబ్జెక్టులు వీక్ అయినంత మాత్రాన ఎగ్జామ్ పోదు. ఇది కూడా రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ లో ఏబిసిడి రానంత మాత్రాన మనకి ఎగ్జామ్ పోద్ది అనుకోవడం పొరపాటు. ఆ భయంతో చాలా మంది ముందే చచ్చిపోతారు, అంటే ముందే ఎగ్జామ్ ని వదిలేస్తారు, ఇంక జాలి అనుకుని. ఇది కూడా ఒక డ్రాబ్యాక్. కొంచెం ధైర్యం ఉంటే సివిల్స్ పాస్ అవ్వచ్చు, సివిల్స్ ఫెయిల్ అవడానికి మేజర్ కారణం ఎగ్జామ్ రాయగలము అనే ధైర్యం లేకపోవడమే. ఎగ్జామ్ ఇంకా రాయగలం అనే ధైర్యం లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇవన్నీ అన్నమాట. దిస్ ఇస్ ద ట్రెండ్ ఆఫ్ ద ఎగ్జామ్ నడుస్తున్న ట్రెండ్ ఇది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రిలిమ్స్ 30 years క్వశ్చన్ పేపర్స్, మెయిన్స్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్. ప్రిలిమ్స్ 30 years క్వశ్చన్ పేపర్స్, మెయిన్స్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్, ఇవి చూసుకోవాలి. ఓకే, సో రోజు 2-3 థింగ్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, సెంటెన్సెస్ నోట్బుక్ అని పెట్టుకోండి. సెంటెన్సెస్ నోట్బుక్. కొన్ని మంచి సెంటెన్స్లు రోజుకి
5 to 10 సెంటెన్సెస్ కొత్త నేర్చుకోండి. సెంటెన్స్ రాయటం అంటే ఒక వాక్యము ఎలా రాయాలి. సెంటెన్సెస్ రాస్తేనే పారాగ్రాఫ్ రాయగలరు, పారాగ్రాఫ్ రాస్తేనే ఆన్సర్ రాయగలరు. సో ట్రై టు బిల్డ్ సెంటెన్సెస్. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? రోజు చదివే న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్. సెకండ్ థింగ్, రోజు కొత్త మీనింగ్స్ 10 నేర్చుకోండి. ఇంగ్లీష్ మీనింగ్స్ 10 మీనింగ్స్ ఖచ్చితంగా చేయాల్సిన పనులు. 10 కుదరలేదు అనుకోండి, మినిమం 5 to 10 కొత్త మీనింగ్స్ నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ థింగ్, జాగ్రఫీ అట్లాస్. జాగ్రఫీ అట్లాస్ కొనుక్కుని ఆ అట్లాస్ లో మీరు వారానికి ఒక కాంటినెంట్, ఒక ఖండం పెట్టుకుని వారంలో అదే ఖండాన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 నెలలు, ఫస్ట్ 2 months సే ఫిజికల్ అబ్జర్వ్ చేయండి. వీక్లీ ఒక ఖండం, 2 నెలల్లో అన్ని ఖండాలు పూర్తి చేయండి. ఎవ్రీ వీక్ 1 కాంటినెంట్ అండ్ 2 months లో ఒక ఫిజికల్ మ్యాప్స్ అన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 2 months పొలిటికల్ మ్యాప్, తర్వాత మొత్తం రివిజన్ చేయండి. అట్లా జాగ్రఫీ అట్లాస్ తో ఎక్వైంట్ అవ్వండి, అట్లాస్ తో కొంచెం ఎక్వైంట్ అవ్వండి. తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే చదువుతారో దాన్ని సినాప్సిస్ రాయండి. బుల్లెట్ పాయింట్స్ చూడకుండా నైట్ జస్ట్ రాస్తూ ఉండండి. రోజుకి 3 to 4 pages చూడకుండా రాయండి, చూసి కాపీ కొట్టద్దు. చూడకుండా రాయండి, చూసి కాపీ కొట్టద్దు. ఓకే. నెక్స్ట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్, వారానికి ఒక టాపిక్ మీ సెల్ ఫోన్ లో కానీ ఒక కెమెరా పెట్టుకుని మీరు మాట్లాడి ఒక 5 minutes రికార్డ్ చేయండి. వీక్లీ ఒక టాపిక్. మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు కదా, ఒక చిన్న టాపిక్ తీసుకుని ఒక 5 minutes మాట్లాడతాం. మీరు అట్లా వారానికి ఒకటి మాట్లాడండి. ఇట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. అలా చేస్తే 6 నెలల్లో మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఈజీ అయిపోద్ది. చదివేయండి ఒక టాపిక్ మొత్తం, చూడకుండా ప్రిపేర్ అంటే చూడకుండా చెప్పండి, కానీ ప్రిపేర్ అయ్యి చెప్పండి, ప్రిపేర్ అవ్వకుండా వద్దు. ఓకే. మీరు మీ సెల్ఫీ వీడియోనో మీ ఫ్రెండ్స్ ఏదో ఒక వీడియో తీసుకుని మాట్లాడండి. ఒక 6 months వారానికి ఒక వీడియో, అంటే ఒక 40 వీడియోస్ అలా చేయండి. మీరు 40 టాపిక్స్ మీద. ఆ టాపిక్ వస్తుంది, స్కిల్స్ వస్తాయి, క్లారిటీ వస్తుంది, ఈవెన్ అది కూడా చేయండి. ఓకే. సో ఇదన్నమాట.